9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కొలిమిగుండ్లలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎస్టీయు యూటీఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి. సీనియర్ ఉపాధ్యాయురాలైన ఇందిరమ్మ, అంజనమ్మ అనే ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం సభలో ఎస్టీయు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ మొదట మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీలు సృష్టికి మూలమని, స్త్రీలు లేకుంటే జగమే లేదని, ప్రతి ఒక్కరూ స్త్రీలను గౌరవించాలని ఆయన సభలో అన్నారు. యూటీఎఫ్ సుంకన్న మాట్లాడుతూ స్త్రీలను ఏ దేశంలోనైనా వారిని గౌరవించాలని, వారికి ప్రభుత్వాలు ప్రత్యేక స్థానం కల్పించాలని ఆయన సభలో అన్నారు. ఈ కార్యక్రమంలో జయసుధాబాయి, నాగరాణి, వసంత, కాళేశ్వరి, రామసుబ్బమ్మ, విజయలక్ష్మి, సిఆర్పి రాజేష్, రమణ, ఆగస్ట్ ఇన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మెరుగుపడి 108వ స్థానానికి వచ్చింది. కానీ సృష్టికి మూలము ఆడవారు. అంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఈ విధంగా మన సృష్టిలో ఆమె పాత్ర చాలా గొప్పనైనది. కాబట్టి కానీ మన భారతదేశంలో పరిస్థితులు వేరు. మనకు ఆడపిల్ల అంటేనే ఇప్పుడు చిన్న చూపు అయింది. ఆడపిల్ల పుడుతుందంటే ఇప్పటికీ కన్ను తెరవకుండా ఎంతోమంది ఆడపిల్లలు కన్ను తెరవకుండానే చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని చదివించాలా, పెళ్లి చేయాలా, ఇవన్నీ అసమానతలు ఉన్నాయి మన భారతదేశంలో. ఇవి లేకపోతే ఇప్పటికీ సమాజం బాగుపడాలంటే స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఒక కుటుంబంలో స్త్రీ మొత్తం మన కుటుంబం బాగుపడిందంటే ఆ కుటుంబంలో మొదటి పాత్ర తల్లి కానీ, ఆవిడ కానీ, ఇక్కడ కానీ ఉంటుంది. కాబట్టి దీన్ని అంతటిని పట్టుకొని మన భారతదేశంలో కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మేము సీనియర్ ఉపాధ్యాయులను ఇద్దరిని సన్మానం చేయాలని అనుకుంటున్నాము. వారిద్దరిని కూడా సుగన్న సార్ గారు మాట్లాడిన తర్వాత స్టేజ్ మీదకి పిలుస్తాము.